మనము యాక్చువల్ గా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఒక 10 రోజులు 12 రోజులు దేవోస్ అట్లానే అక్కడి నుంచి హార్వర్డ్ కు వెళ్ళి వచ్చి ఈ అంటే మళ్ళీ బూతులు గిట్ట మర్చిపోయినానేమో అని లేకుంటే మళ్ళీ తిట్లేమన్నా మధ్య మధ్యలో మాట్లాడుకుంటే ఆయన గిట్ట జ్ఞాపకం చేయాలనుకొని చెప్పారా మరి అర్థం కాలేదు. అసలు అసందర్భంగా టోటల్ గా సందర్భం లేకుండా అసలు ఏది పడుతుంది మాట్లాడారు. ఆ రోజు మున్సిపల్ ఎన్నికలలో మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంలో వారు అక్కడికి ప్రభుత్వం మీటింగ్ కు వెళ్ళి ప్రభుత్వ డబ్బులతో అంటే ప్రజల డబ్బులతో ప్రభుత్వం మీటింగ్ అది ఆ మీటింగ్ లో వెళ్ళి ఆయన మాట్లాడిన మాటలేంది నిజంగా వారు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రజల పైన ఈ 2 సంవత్సరాల 2 నెలల్లో అంటే 26 నెలలలో మున్సిపాలిటీలలో అంటే 150 మున్సిపాలిటీలు మొన్న కలిసిపోయినాయి కానీ అభివృద్ధి విషయంలో 150 కౌంట్ చేయాలి కాబట్టి 150 మున్సిపాలిటీలలో ఈ 2.5 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేశారు, ఈ 26 నెలల్లో ఎన్ని ఎస్టీపీలు కట్టారు, ఎన్ని ఫైర్ ఇంజిన్లు కొత్తగా ఉన్నారు, ఎన్ని ఇల్లులు కట్టించారు, లేకుంటే ఎన్ని అర్బన్ హెల్త్ మిషన్ కింద ఎన్ని కొత్త రిక్రూట్మెంట్ చేశారు, కొత్త డాక్టర్లను, ఎన్ని ప్రజా వైద్యశాలలలో మీరు కొత్త ఇవి తీసుకొచ్చారు ఎక్విప్మెంట్, ఎన్ని టెస్టింగ్ సెంటర్స్ పెట్టారు, ఎన్ని ల్యాబ్స్ పెట్టారు. అసలు అవి మాట్లాడడానికి దమ్ము లేక అవన్నీ చేయలేక అవన్నీ చేసి లేరు కాబట్టి ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. మీ ఇప్పుడు ఏంది ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే సార్ రోజు రాత్రి 12:30కు మాట్లాడుకుంటారు వాళ్ళు. రేపు నేను పొద్దున ఇది తిడతా, మళ్ళీ నువ్వు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఇంకోటి తిట్టు, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే నేను ఇది తిడతా. ఈ విధంగా నడుస్తున్న తెలంగాణ రాజకీయం. ఈ రోజు మున్సిపాలిటీ ఎన్నికలలో ప్రధానమైన అంశాలు ఏముండాలండి? రోడ్లు ఉన్నాయా లేవా, డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నదా లేదా. 150 మున్సిపాలిటీలు చేశారే. నేను ఒక్కటి చెప్తున్నా భరత్ గారు, మొత్తం దేశంలో మున్సిపాలిటీలలో ఒక్క ఎస్టీపీ కూడా లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉన్నది అంటే మొత్తం టోటల్ మున్సిపాలిటీలు నేను చెప్తున్నా. ఈ రోజు 123 మున్సిపాలిటీలు కార్పొరేషన్. నేను అన్ని మున్సిపాలిటీలలో ఎస్టీపీ లేని ఏదైనా రాష్ట్రం ఉన్నదంటే అది కేవలం తెలంగాణ మాత్రమే. మీరు వివిధ రాష్ట్రాలలో కొన్నిట్లలో ఉన్నాయి, కొన్నిట్లో లేవు, కానీ ఇక్కడ జీరో. అసలు ఒక్క మున్సిపాలిటీలు కూడా లేదు. రెండోది మున్సిపల్ మన ఫైర్ సేఫ్టీ. ఇప్పటికిప్పుడు మనము గత సంవత్సరాన్ని అనలైజ్ చేసుకుంటే ఎన్నో ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినాయి కదా. ఒక్క ఫైర్ ఇంజిన్ అన్న కొన్నారా వీళ్ళు? అంటే లాస్ట్ 24 నెలల్లో ఒక్కటి నేను వెబ్సైట్ లో చూస్తే జీరో. ఇలాంటివి ఎన్ని చెప్పాలి? ఇప్పుడు ఈ రోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం 9,584 కోట్లు ఇచ్చింది కాబట్టి కనీసం ఆ మున్సిపాలిటీలలో ఈ రోజు కొన్ని పనులు జరుగుతున్నాయి. ఇది సరిపోదు, కానీ కనీసం ఆ పనులు జరుగుతున్నాయంటే అది కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 స్కీమ్ కింద తీసుకొచ్చిన 252 ప్రాజెక్టులు మాత్రమే. ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల్లో ఇవన్నీ ఇష్యూ కాకుండా ఎందుకున్నాయి? అదే భరత్ గారు, దట్ ఈస్ ద క్యాచ్. ఆ క్యాచ్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదు. అంతకుముందు 9.5 సంవత్సరాలు ఉన్న ఇప్పుడు భరత్ గారు అమర్ గారు బీ యాక్టివ్ ఇన్ మీడియా ఆల్సో. మీరు నిన్ననే ముఖ్యమంత్రి గారు ఈ 2 ఏళ్లలో మున్సిపాలిటీలకు మేము ఎంత ఇచ్చిందో చెప్పిందో ఒకసారి చెప్తున్నారండి. దయచేసి నన్ను కంప్లీట్ చేయండి ఆర్గ్యుమెంట్. ఇప్పుడు 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫస్ట్ కేసీఆర్ గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్, ఆ తర్వాత కేటీఆర్ గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. సో ఈ 12 సంవత్సరాలలో అయితే ముఖ్యమంత్రి లేకుండా ముఖ్యమంత్రి కుటుంబమే అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఉన్నప్పుడు ఇప్పటి వరకు ఈ 12 సంవత్సరాలలో ఏ మున్సిపాలిటీలలో ఏ అభివృద్ధి పథకాలు చేశారో మీరు ఒక్కసారి చూడండి. ఏదైనా మున్సిపాలిటీకి నేను వస్తా, మరి ఎస్టీపీలు ఎందుకు కట్టలేదు, ఎందుకు ఫైర్ సేఫ్టీ గురించి మాట్లాడతలేరు, ఎందుకు బేసిక్ ఫెసిలిటీస్ అంటే పార్క్. మీరు కూడా మీ పార్టీ నేతలు కూడా హేట్ స్పీచ్ లే చేస్తున్నారు. ఉపేంద్ర గారు ఆగండి, మీరు వేరే వాళ్ళ దానిలో అక్కడ మాట్లాడి మీకు ఒక్క నిమిషం మీ మాట్లాడిన తర్వాత ఉపేంద్ర గారు ఆగండి ఒక్క నిమిషం. ఉపేంద్ర గారు ఆగండి ఒక్క నిమిషం, మీకు అవకాశం ఇచ్చిన మాట్లాడండి. నేను ఇప్పుడు మున్సిపాలిటీలోనే మాట్లాడుతున్నారు. అట్లా ఉపేంద్ర గారు అట్లా గెస్ట్ డీసెన్సీ అట్లా క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదు. మీకు తెలియకపోతే కాదా? మీకు తెలియదు. ఆయన ఒక్క నిమిషం, ఆయన ఐఏఎం లో చదువుకున్నారు. మీరు తెలంగాణ క్వశ్చన్ చేస్తే ఎట్లా? మీకు తెలియకపోతే
ఆయన ఐఏఎం లో చదువుకున్నారు. అట్లా గెస్ట్ డీసెన్సీని దెబ్బ చేయడం కరెక్ట్ కాదు. మీ తెలంగాణ మున్సిపాలిటీ డెవలప్ కాలేదని నోటికొచ్చిన మాట్లాడితే ఎట్లా? అయితే కాకపోతే మీ తెలంగాణ మీరు ఎవరు అని అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదంటే గెస్ట్ డీసెన్సీ దెబ్బ చేయడం కరెక్ట్ కాదు. అది మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు చెప్పండి. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడే మనం బూతుల గురించి మాట్లాడుకుంటున్నాం భరత్ గారు. ఇప్పుడే బూతుల గురించి మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడే ఇదే సందర్భంలో పార్లమెంటరీ లాంగ్వేజ్ గురించి మాట్లాడుకున్నాము. సో మరి మిత్రుల యొక్క పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏందో వెంటనే మన ప్రేక్షకులకు అంటే ఒక్క సెకండ్ కూడా వాళ్ళు ఓపిక లేరు. వెంటనే వాళ్ళ యొక్క తత్వం బయటకు వస్తున్నది. వాళ్ళ యొక్క పార్టీ యొక్క స్టాండ్ ఏంది, వాళ్ళు నేనేం ఛాలెంజ్ చేస్తున్నానండి. మీరు ఎస్టీపీ కట్టలేదని చెప్పాను, మీరు మున్సిపాలిటీ అని చెప్పు. ఒక మున్సిపాలిటీ పేరు చెప్పు, ఎస్టీపీ ఉన్న మున్సిపాలిటీ. మీ యొక్క గొప్పతనం అయితే ఆ గొప్పతనం ప్రజలు ఆల్రెడీ ఇంట్లో కూర్చోబెట్టారు ఓడగొట్టి. కరెంట్ ఇచ్చి ఎన్ని రకాల డెవలప్మెంట్ అయితే ఇట్లా మాట్లాడితే సార్ నోరుందని చెప్పండి. డెవలప్ కాలేదంటే అయిందని చెప్పండి. మీరు చెప్పండి. ఒక్క నిమిషం. బీజేపీ వాళ్ళు డెవలప్ కాలేదంటే మీరు డెవలప్ అయిందని చెప్పండి. బీజేపీ వాళ్ళు కూడా ఉపేంద్ర గారు బీజేపీ వాళ్ళు ఏం ఆన్సర్ చెప్పాలో మీరు డిక్టేట్ చేస్తారు. తప్పు కదా. ఏమైనా సందర్భం అవసరం ఉందా? ఒక్క నిమిషం. బీజేపీ వాళ్ళు ఏం ఆన్సర్ చెప్పాలి? ఆయన అబ్యూజివ్ లాంగ్వేజ్ అభివృద్ధి. ఒక్క నిమిషం. నేను అనేది ఒక్క నిమిషం అందరూ ఆగండి. అందరూ ఆగండి. ఉపేంద్ర గారు మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు చెప్పండి. బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడాలో మీరు చెప్తే ఇట్లా, బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడాలో మీరు చెప్తే ఇట్లా. ఆయన ఏమైనా బూతులు మాట్లాడితే మీరు కేసీఆర్ తిడితేనండి. ఆయన మున్సిపాలిటీ డెవలప్ జరగలేదంటే జరిగింది అని మీరు చెప్పండి. అవాస్తవాలంటే జరిగిందని చెప్పాలా? జరిగిందని చెప్పాలి అంతే. మున్సిపాలిటీలు అభివృద్ధి జరిగే అద్భుతంగా ఉన్నాయి. చాలా ఏమంటారు, చాలా అద్భుతం అని చెప్పాలి. ఆ ఆన్సర్ ఎట్లా చెప్తారు? ఆయన బీజేపీ కదా, మీరు చెప్పిన ఆన్సర్ ఎట్లా చెప్తారు? కాదు మధ్యలో ఎందుకు? ఒక్క నిమిషం. మధ్యలో ఇంటర్ఫేర్ కాకండి. మధ్యలో ఇంటర్ఫేర్ కాకండి. ఒక్క నిమిషం. ఉపేందర్ మీరు అట్లా అయితే ఎట్లా? ఒక్క నిమిషం మాట్లాడండి. మీరు మధ్యలో ఎందుకు అవుతున్నారు? ఒక్క నిమిషం. పీసీఆర్ ప్లీజ్ మ్యూట్ ఉపేంద్ర. ఒక్క నిమిషం. పీసీఆర్ ప్లీజ్ మ్యూట్ ఉపేంద్ర.